అంతటా ఉన్న శివుడికి రూపం కావాలా? మీ అందరికీ ఒక రహస్యం చెప్పనా? ఒక నల్లని తెర, దాని వెనక శూన్యం. ఆ శూన్యం వెనక ఉన్న రహస్యం ఏంటి? అదే ఈ రోజు మన టాపిక్, చిదంబర రహస్యం. నాట్యరాజుని దర్శించు క్షణములో శ్వాసే మహానాదము అవుతుంది. చిదంబర రహస్యం, లోపల వెలుగైన శూన్యం. ఫస్ట్ థింగ్ నేను క్లియర్ చేయబోతుంది ఏంటంటే, ఈ దేవాలయంలో శివుడు లింగ రూపంలో దర్శనం ఇవ్వరు. కానీ ఈ దేవాలయాన్ని పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశలింగంగా పిలుస్తారు. అండ్ ఇక్కడ దేవాలయంలో పరమశివుడు నాట్య రూపంలో అంటే నటరాజస్వామి రూపంలో ఆనంద తాండవం చేస్తూ దర్శనమిస్తారు. ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం. మీరు ప్రధాన దేవాలయంకి వెళ్ళిన వెంటనే మీకు మధ్యలో నటరాజస్వామి దర్శనమిస్తారు. ఆయనకి రైట్ సైడ్ మీకు పార్వతీదేవి ఉంటారు. బట్ లెఫ్ట్ సైడ్ జస్ట్ చూస్తే మీకు ఒక తెర కనిపిస్తుంది, నల్లని తెర ఉంటుంది. సో అది ఏంటో మనకు కనిపించదు, ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది. బట్ కొన్నిసార్లు దర్శనం కోసమని ఓపెన్ చేస్తారు, పంతులు గారు వస్తారు, జస్ట్ ఇలా ఓపెన్ చేస్తారు. ఒక 2 minutes కూడా ఉంచుతారో లేదో తెలియదు, బట్ వెంటనే క్లోజ్ చేసేస్తారు. తీరా ఆ తెర వెనక ఏముంది చూద్దాం అనుకుంటే ఆ తెర వెనక ఏమీ ఉండదు, శూన్యం. ఆ శూన్యమే చిదంబర రహస్యం అంటారు. అప్పట్లో మన యాన్సెస్టర్స్ ఏమీ లేని, రూపం లేని ఒక శక్తిని పూజించేవారు. ఇప్పుడైతే మనం దేవుడు అనిపించాలంటే ఒక రూపం ఉండాలి. చిదంబర రహస్యం మనకు చెప్పేది ఒకటే, దేవుడికి ఒక ఆకారం ఉండదు, ఉండాలన్న నియమం కూడా లేదు. ఏమీ లేనట్లుగా కనిపించే ఆ ఖాళీలోనే అన్నీ ఉన్నాయి అని గుర్తు చేసే రహస్యమే చిదంబర రహస్యం. ఒక క్లోజింగ్ నోట్ అనుకోండి, బట్ ఇది నా మైండ్లో తిరుగుతుంది. అంతటా ఉన్న శివుడికి రూపం కావాలా? అలాంటిది చిదంబరం వెళ్ళి తెర వెనక నాకు లింగం కనిపించలేదు అంటే దానికి అర్థం ఉందంటారా?